ఈ లడ్డూ వ్యవహారం మొత్తం మీరు చూస్తా ఉన్నారు, వార్తలు చూస్తా ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది అసలు? స్వామి, ఇప్పుడు నిజ నిర్ధారణ అనేది స్వయంగా మన దేశ న్యాయ వ్యవస్థే వెల్లడించింది. ఏమని? ఈ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు అనేది కలవలేదు. ఇది పూర్తిగా నాణ్యమైన నెయ్యితోనే తయారైనాయని మన దేశంలోనే అత్యంత నిజ నిర్ధారణ తెలిపినటువంటి సిబిఐ తేల్చింది. అలాంటప్పుడు వాళ్ళు జరిగిన తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం ఈరోజు ఇంకా బ్యానర్లు కడుతున్నారు. ఏది బ్యానర్లు కట్టి తప్పు జరిగిపోయిందని. ఇప్పుడు వాళ్ళు ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఎంతవరకైనా కానీ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే కదా, తప్పు ఒప్పుకోరు. ఎప్పుడు కూడాను తప్పు అనేది ఎప్పుడు ఒప్పుకోరు. కాబట్టి ఇంకా ఏం చేయాలో అర్థమవక వాళ్ళకి ఏంటంటే, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన దేవస్థానం. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఏకైక దేవస్థానం అది. అలాంటి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏం చేసి ఉన్న తిరుమల గురించి తప్పు జరిగినప్పుడు స్వయంగా ఆయన రంగంలో దిగి ఆయన చెప్పాడు, సిబిఐ ద్వారా చెప్పించాడు, ఇది ఓటకు నాటకం, ఇది కావాలని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు తప్పించి ఈ లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ